ఫ్రెండ్స్, బాను ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ కొత్త వీడియో అని చెప్పు. స్టవ్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్, ఈరోజు చికెన్ పచ్చడి రెసిపీ ఫ్రెండ్స్. చికెన్ ఈరోజు చికెన్ ఇంత తీసుకోవాలి ఫ్రెండ్స్. సో అర్ధ కిలో చికెన్ తీసుకున్నా. దీంట్లో పసుపు, ఉప్పు, చాలాసేపు కలుపుతున్నాను. బాగా ఇట్లా కలపాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం డ్రై, దీనికి చికెన్కి మొత్తం పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ చికెన్ కడాయి దీంట్లో పెట్టాలి, దీని మీద పెట్టాలి. ఇది వాటర్ రావాలి ఫ్రెండ్స్. కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీని మీద మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. పైకి వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు, మధ్యలో మధ్యలో. కలుపుతుండాలి, దీన్ని మూత పెట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మసాలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ స్టార్ట్ చేద్దాం. చిన్నగా పెట్టుకుందాం స్టవ్ అంటించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గరం మసాలా, యాలకులు, ఇలాచులు, చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మెంతులు వేసిన, వాటర్ అంతా పైకి తేలినాయి. ఇట్లా వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్. వాటర్ మొత్తం ఇది ఇంకిపోవాలి. నెక్స్ట్ ఇందాక పేరు ఆవాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ చెప్పు, నువ్వు కూడా ఆవాలు వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తగా ఫ్రెండ్స్, అందుకే. నెక్స్ట్ ధనియాలు ఫ్రెండ్స్, 2 స్పూన్స్ ధనియాలు ఫ్రెండ్స్. ఎక్కువ లైట్గా వేయించాలి ఫ్రెండ్స్. ఇది లైట్గానే. తర్వాత జీలకర్ర 1 స్పూన్, చికెన్ పచ్చడికి మసాలా రెడీ ఫ్రెండ్స్. లైట్గా వేగించుకోవాలి. ఎక్కువైతే మసాలా కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. అలా మసాలాలు వేయించుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కకి పెట్టుకొని కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా అలా ముక్క నుంచి అంతా బయటకు వచ్చేసింది. అంతగా వాటర్ అవపడుతుంది. చికెన్ ఇలా ఫస్ట్ గిన్నెలో మొత్తం ఏ ముక్క మొత్తం వాటర్ లేకుండా డ్రై కావాలంట. మా ఆవిడ అలా తయారు చేస్తుంది. ఈరోజు ఫస్ట్ టైం దగ్గరుండి నేను చేసుకుంటే చూస్తున్నాను. ఈరోజు మా పిల్లలు లేరు, ఈరోజు నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇది కూడా
ఒక్కొక్క వీడియో మనం కూడా చిన్న చిన్నగా చేద్దామని ట్రై చేస్తున్నాం. ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ First మాది video ఇది. మాకు చాలా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకోటి షార్ట్ లో మా హస్బెండ్ కనిపిస్తారు ఫ్రెండ్స్, షార్ట్లలో. తర్వాత ఈమెను కూడా తీసుకొస్తాం ఫ్రెండ్స్. వీడియో ఎంకరేజ్ చేస్తే మేడం కూడా తీసుకొస్తాం, మా మేడంని. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఈ రోజు అయితే చికెన్ పచ్చడి రెడీ చేస్తుంది మా ఆవిడ. మరి మా బాను, మా భార్య పేరు బాను. కాకపోతే మరి ఇది టేస్ట్ చేసినాక తెలుస్తుంది ఎలా చేసింది ఏం కథ అనేది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి మసాలా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది పక్కకు పెట్టుకోవాలి మనం. చెప్పావా బాగా చేస్తున్నా? సూపర్ చేస్తున్నావు. చూడాలి ఇంకా ముందు ఇంకా ఎన్ని వంటలు చేస్తారో ఇంకా చూడాలి మా ఆవిడ. సపోర్ట్ మీరు ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ ఇస్తే నేను ఏ వంటనైనా చేయగలుగుతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం వాటర్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు చికెన్ కూడా కొంచెం ఇందులో ఉడుకుతుంటుంది. ఇట్లా చికెన్ మొత్తం వాటర్ లేకుండా ఉండాలి, మొత్తం నీట్గా. ఇదేనా మనం ఆయిల్ వేస్తాం కాబట్టి చిట్టపట్ల ఆడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీట్గా ఇట్లా రావాలి ఫ్రెండ్స్ చికెన్. ఇప్పుడు మనం ఇది చికెన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, మనం వాటర్ లేకుండా తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేస్తున్నా, ఇది ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మొత్తం డ్రై అయిపోయింది మొత్తం చికెన్. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టినా ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎంత పోసినావు? తగినంత? దీనికి తగినంత పోసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్. ఇది ఆయిల్ అనేది వేడి కావాలి ఫ్రెండ్స్. వేడి అయినాక చికెన్ ఇందులో వేస్తా. ఇందులో అందులో వేస్తా అంటే నేను డ్రై చేస్తా. డ్రై చికెన్ చికెన్ ఇందులో వేసి డీప్ ఫ్రై చేస్తా చికెన్. కొత్తగా ఫ్రెండ్స్ ఇది డీప్ ఫ్రై లేయలే. వాటర్ లేకుండా వేస్తే ఇంకా అవుతుంది. ఇది మంచిగా డ్రై కావాలి, మంచిగా వేగాలి ఫ్రెండ్స్. ఇది గోల్డెన్ కలర్ రావాలి. ఇది చికెన్ మంచిగా ముక్క బాగా ఉడకాలి. ఇది ఆయిల్లో నేను వాడింది సన్ఫ్లవర్ ఆయిల్. దీని చికెన్ పచ్చడికి వాడింది. ఇంతకుముందు ఒక మసాలాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయించుకున్నది అవి పక్కన పెట్టి మిక్సీకి వేసి దాని మసాలా తయారు చేస్తుంది. చూడండి, మసాలా తయారు చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మసాలా రెడీ అయ్యింది. చాలా ఇట్లా ఉండాలి మసాలా అనేది, ఇట్లా ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది ఇట్లుంటే. బావా స్మెల్ మంచి గుమగుమలాడుతుంది కదా బావా. మా స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది మసాలాలు. మరి ఇక పచ్చడి పెట్టినాక ఈరోజు ఎలా ఉంటుందో మరి చూడాలి. నేను మంచిగా చేస్తాను బావా. నీకు వంటలు అయితే సూపర్ చేస్తావు. మరి చికెన్ పచ్చడి ఇదే ఫస్ట్ టైం చేయడం. మరి ఇంతకుముందు చేసిన బావా బాగాలేదు ఆ రోజు. అప్పుడు బాగుంది, ఇప్పుడు మరి వీడియోలో ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రేక్షకులు కూడా మరి చూసి మరి ఎలా కామెంట్ పెడతారో చూడాలి. టైం ఇది డ్రై అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఇది చూడు గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఏం చేస్తారు? ఇది నూనెలా డ్రై అవుతుంది చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఇది మంచిగా చూడండి, ఇట్లా రావాలి గోల్డెన్ కలర్. ఇట్లా వస్తే ముక్క అనేది గట్టిగా అయితే చికెన్ పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా తిన్నావా బావా నువ్వు చికెన్ పచ్చడి?
నేను ఇంతకుముందు అప్పుడు నేను చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మా అమ్మ చేసేది. మరి ఎప్పుడైతే అయింది ఇది. చూడు చూడు బాగా చూడు ఎట్లా వచ్చింది, గోల్డెన్ కలర్ వచ్చిందా? మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని బ్రౌన్ అంటారో గోల్డ్ అంటారో మనకు తెలియదు, కానీ మొత్తం మాత్రం దీన్ని సపరేట్గా ఇంకా ఇవి తీసేయాలి ముక్కలు. సారి కదా ఫ్రెండ్స్, కొంచెమే చేస్తున్నాను. నెక్స్ట్ సారి 2 kgs చేస్తాను ఫ్రెండ్స్. కొత్త కదా ఫ్రెండ్స్, ఎట్లా చేయాలో తెలియదు. ఇది అల్లం పేస్ట్ వేసేది. అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నా. బాగా అంటే ఎప్పుడు దాన్ని అల్లం వేసి కలుపుతూ ఉండాలన్నా? అల్లం వేసి ఇది స్మెల్ వస్తుంటుంది ఫ్రెండ్స్. ఒక 2 minutes 3 minutes బాగా దీన్ని ఇట్లా నూనెలో డీప్ ఫ్రై చేయాలి. దీన్ని అల్లాన్ని కూడా మంచిగా నీట్గా ఇట్లా నూరుగా వస్తుంటుంది ఫ్రెండ్స్ పైకి. బాగా ఇది కూడా గోల్డెన్ కలర్లో రావాలి అల్లం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా మంచిగా రావాలి. ఇంకా బాగా ఇది అల్లం పేస్ట్ అనేది మనం స్మెల్ అనేది రావద్దు అస్సలకి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అల్లం అయిపోయింది. ఇది కట్ చేస్తున్నా. ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టవ్ ఆఫ్ చేసిన కింద తిప్పుకొని ఇక్కడ తీసుకురా. ఎలాగ డీప్ ఫ్రై చేసుకున్నాం చికెన్ ముక్కలన్నీ ఇందులో ఇదే ఆయిల్లో వేసుకొని చిన్నగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న మసాలాలు కూడా అంతకుముందు మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలు మొత్తం ఇందులో వేసుకోవాలి. కారం 2-3 స్పూన్స్ వచ్చినాయి. మనం తగినంత వేసుకోవాలి. 2 స్పూన్ 3 స్పూన్ కానీ. ఉప్పు, సాల్ట్. ఇది మొత్తం కలుపుకోవాలి. అదేంటిది? నిమ్మకాయలు తగిన 2 కానీ 3 కానీ నిమ్మకాయలు అందులో అంతా చేసుకొని జ్యూస్ తయారు చేసుకొని అప్పుడు ఆ జ్యూస్ ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక చల్లగా అయినాక నిమ్మకాయ కలుపుకోవాలి దీంట్లో. అంటే మొత్తం చల్లారాలనా? చల్లారాలి బాగా. చల్లారిన తర్వాత నిమ్మకాయ పోసేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసినాక ఎలా ఉంటుందో చూడాలి. చిన్న డబ్బాలకు వేసుకున్నాను ఫ్రెండ్స్. నిమ్మకాయ లాస్ట్కి నిమ్మకాయ పిండాలి ఫ్రెండ్స్. ఇది 2 days అయినాక తినాలి ఫ్రెండ్స్ పచ్చడి. ఉప్పు అది దానికి మంచిగా చికెన్ పట్టాలి కాబట్టి 2 days అయినాక తినాలి ఫ్రెండ్స్. ఇది బాను పచ్చడి తీసుకురా ఫ్రెండ్స్. పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. 2 days తర్వాత రెడీ చేసిన 2 days తర్వాత టేస్ట్ చూపిస్తుంది. చూడండి సార్, చూడండి. చెప్పు ఫ్రెండ్, చెప్పు. ఆయిల్ ఎట్లా వచ్చింది చూడండి. పైకి వచ్చేస్తుంది ఆయిల్. ఒకసారి టేస్ట్ చెయ్యి. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ మా బావ కింద పెడుతున్నా.
సూపర్ ఉంది ఫ్రెండ్స్. అన్నాలకు అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ హైలైట్ ఫ్రెండ్స్. మా ఛానల్ భాను ప్రభాకర్ సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ సూపర్ చేయండి. ఫ్రెండ్స్. సూపర్. బాయ్ ఫ్రెండ్స్.